భిక్షమెత్తాలి, 5 భాండముల వంట చేయాలి, 9 మందికి పంచి పెట్టాలి, 10వ వాడికి పాలు ఇవ్వాలి. సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట. నేను చెప్పాల్సి 1 లక్ష ఫలితాలంటే ఆయన శిష్యులు తీసుకుంటారు. సద్గురు లేదు 3 ఏళ్ళు పెట్టిన అంటే ఏడా పింగళ సుషుమ అనేటువంటి 3 నాడులు ఉంటాయి. ఈ 3 నాడుల ద్వారా దేహాన్ని తీసుకొని 72,000 నాడులు, 72,000 సైన్యం అట్లయితే శ్రీరామచంద్రుడు ఉందో ఆ 72,000 నాడులు కూడా ఈడా పింగళ సుషుమ అనేటువంటి యొక్క ఈ నాడి ద్వారా, ఈడా అంటే సూర్యనాడి, పింగళ అంటే చంద్రనాడి, సుషుమ అంటే ఈ నాడి. మీరు పొద్దున్నే లేచినప్పుడు ఆదివారం, మంగళవారం, శనివారం ఈ పింగళ నాడి ఆడాలి. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ చంద్రనాడి ఇది ఆడాలి. ఆడితే మాత్రం ఆ రోజు శుభకరంగా ఉంటుంది. కాబట్టి సామాన్యం కాదు. 3 ఇళ్లలో భిక్షమెత్తాలి, 5 భాండముల వంట చేయాలి. పృథివీ అపస్థేలు వాయు ఆకాశాలు అనేటువంటి పంచభూతాలు, పృథివీ అంటే భూమి, వాయువు అంటే గాలి, అగ్ని అంటే నిప్పు, ఆకాశం అంటే శూన్యం, వాయువు అంటే గాలి. కాబట్టి 5 భాండములతో వంట చేయాలి అంటే నీ దేహం పంచభూతాత్మకమైనటువంటిది, షట్కోణాలు కలిగినటువంటిది, షట్చక్రాలు కలిగినటువంటిది, ఆధార స్వాధిష్టాన మణిపూర కర్ణాటక విశుద్ధ ఆగ్నేయ చక్రాలు అనేటువంటి చక్రాలను తిరిగేటువంటి యొక్క ఆ దేవతలను నిత్యం మరవకుండా ఉండాలి. 9 భాండం 9 మందికి పంచిపెట్టాలి, నవగ్రహాలను పంచిపెట్టాలి. ఈ 2 కళ్ళు, 2 ముక్కులు, 1 నోరు, 5, 2 చెవులు, మలమూత్రాలు, 9 రంధ్రాలను కూడా నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏ రంధ్రం ఏ 9 మందిలో ఏ ఒక్కరికైనా నువ్వు అరసత్వం వహించావా ఊరికి దాచిపోయే పని రీతి లేకపోతే 2 రోజులైనా పోయి లేకపోతే కొట్టగా డాక్టర్ మూత్రం మనం నువ్వు సక్రమంగా 2 నిమిషాలు పనిచేయాలి. నిద్రపోకుండా చెవులు ఉండాలి, శబ్దం వస్తే కళ్ళు లేవాలి. కాబట్టి 9 మందికి వచ్చి పెట్టాలి. ఈ మైక్ సామాన్యమాట సద్గురుని సేవ చేయుట, 3 ఇళ్లలో భిక్షమెత్తాలి, 5 భాండముల వంట చేయాలి, 9 మందికి పంచిపెట్టాలి, 10వ వారికి పాలు ఇవ్వాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మన జీవితాన్ని మెరుగుపరిచే విషయం కాబట్టి. ఇది దాదాపు నేను ఎక్కడా చెప్పను, ఒకసారి నేపాల్లో మాత్రం చెప్పాను. 10వ వారికి చెప్పండి, ఇది ఒక్కటి చెప్పేసి 10వ వారికి పాలు ఇవ్వాలంటే కర్ణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జ్ఞానం ఉద్దేశించే అహంకారం, వాక్కు, పాణి, పాద, వాయు, ఉపస్థ అంటే ఇవి ఈ యొక్క చేతులు, కాళ్ళు, ఉపస్థ ప్రాణి. ఇవి వీటిల్లో ప్రాణవాయువు అనేటువంటి దానికి ప్రాణ, అపాన, వ్యాన, బోధాన, సమాన అనేటువంటి వాయువు లేదు. ఇక మనిషి జబ్బు పడతాడు, 100 సంవత్సరాలు వచ్చి ప్రాణవాయువు తీర్చుకోడు. అపానవాయువు కూడా రాదు కానీ ఆ స్థితిలో. వ్యానవాయువు, సమాన వాయువు, ఉదార వాయువు పట్టలో కూడా వీడి. ఈ 5 తగ్గినప్పుడట ప్రాణాపాన, వ్యాన, ఉదార, సమాన 5 వాయువులకి నాగ, కూర్మ, కురుకుర, దేవదత్త, ధనుంజయ 5 వాయువులు, 30 వాయువులు ఉంటాయి. ఇక నాగవాయువు 5 వాయువులు పనిచేయ అయిపోయి నాగవాయువు బుస్సలు కొడుతున్నాం అన్నమాట. ఇక చివరి క్షణంలో అది కూడా అయిపోయింది, బుస్సలు కొడుతున్నాం. కూర్మవాయువు పని, కూర్మం అంటే తావేరు, ఈ 7 పోవడం, మూతికి పోవడం, ముక్కోకలు అవ్వడం, కాలు నడుము పడడం, ఆ స్థితి వస్తుంది. మచ్చపేద డాక్టర్ మిక్స్లో గురుస్తూ ఉండడం. నాగ, కూర్మ, కురుకుర ఈ 2 వాయువులు కూడా అయిపోయిన తర్వాత కురుకుర ఉడకబెడతారు కదా అయిపోతారు. ఈ కురుకుర వాయువు ఎప్పుడైతే అయిపోయిందో దేవదత్త వాయువు అంటారు. ఎప్పుడైతే బయటికి పోయినోడు లోపలికి వచ్చాడు బతుకున్నాడు, లోపలికి పోయినోడు బయటికి పోయాడు బతుకున్నాడు, బయటికి పోయినోడు లోపలికి రాకపోతే లోపలికి
10 రోజులు మనిషి కానీ మనిషి కూడా పోదు, ప్రాణం పోదు. 10వ రోజు ప్రాణం పోదు కనుకనే భర్త పలుకున్నాడు కాబట్టి ఈమె సౌభాగ్యంగా మనకు ఆ ప్రజలు ఉండాల్సిన ఎన్నో తత్వశాస్త్రం ఆ విధంగా మహర్షులు చెప్పారని అది నేను చెప్పించా పరిగెత్తి భాగవతం పరిగెత్తి నీ ప్రీతుల భావకాలు పరిగెత్తి నిరుడుగా పలుకోగలేరా స్వాముల వారు చెప్పింది నాకు తెలిసినంత వరకు ఇంకా చాలా ఉంది కానీ సమయం కొంచెం ఎక్కువైనటువంటి దాన్ని ఎక్కువ తీసుకున్నాను. మరి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు రావడంతో ఒక ప్రశ్న అడిగారు, దాని తర్వాత అయిపోతూ ఉంటారని అది ఆ వరువుని పరమాత్మడు ఉండేటువంటి యొక్క అది ఘట్టం అడిగారు. ఏదైనా మీకు నాకు తెలిసినంత వరకు చెప్తారు, మీకు తెలిస్తే నాకు తెలిస్తే లేకపోతే చదివైనా చెప్తారు. మీకు ఉంటే చెప్పండి, లేకపోతే మరి ముగించుదామా లేకపోతే మీ ఇష్టం. మీ యొక్క ఏంటి సార్ రావాలా అయ్యా? ఈ ఒక్కటి ఎందుకంటే టైం ఉంది కాబట్టి మీకు చూద్దామని. సోక్రటీసు మహాతత్వశాస్త్రవేత్త. సోక్రటీస్ ఆ తత్వశాస్త్రవేత్త ప్రస్తుతం ఎట్లా చెప్పించని శిష్యులు వచ్చారు. ఓకేనా? ఒకసారి ఇది చివరి మొదలుపెట్టి ముఖ్యంగా మీరు దుర్యోధన పద్యాలు చెప్పాలి. మీరు పాడటానికి తెలిసింది ఏం పద్యాలు? దుర్యోధన రండి మీరు కూర్చోండి. మీరు అటు తిరుగుతుంటే రండి. ఆ సోక్రటీసు భార్య పొద్దున్నే మొదలు పెట్టావా పంచాంగం ఇవాళ ఏంటంటే నీకు పని పాటలేదు, వచ్చిన వాళ్ళు కూడా పని పాటలేదు. ఇక అది మంచిగా సెకండ్ అని చెప్తున్నాను నేను. ఇవన్నీ నాకు కుదరదు, నేను కళా చదువుకోవాలి, గొడవని చేయాలి. కళా లేదే అంటే పద్యాలు టైం అంటే ఒక్క నిమిషం ఆగాలి, నేను ఒక నిమిషం ఆగాల అని పాపం ఆ కొండ ఎత్తి ఆ మొగుడు మీద కొట్టింది. మీద ఆయన పాపం చూసుకొని భగవంతుడు ఇలా రక్షించాలి, ఇలా రక్షిస్తారు. ఎవరైనా నా భార్య ఎంతో ఉత్తమురాలకు చిత్తముతో కూడి శివుని తత్వముతో ఎక్కిన పడవయు పగలగా దానెత్తుగా డబ్బులిమ్మని అతిథిని అడుగు. అరే నా కళ్ళగా బయటైతే నిద్రేసి నా నిద్ర కొట్టి వచ్చినోడు అడిగారు. నన్ను అడగలేదు నీ దాన్ని ఈ దాంట్లో కదా వచ్చిన బాగా ఎందుకంటే అదే నా భార్య కదా. నా నిద్ర కొట్టి నిన్ను అడిగారు డబ్బులు, నన్ను అడగకుండా బాగా అయ్యా ఇది దాదాపు మేము మంచి వయసులో ఉన్నప్పుడు